జనరల్ గా ఏదైనా ఆర్మీ యుద్ధానికి వెళ్తే శత్రు దేశం మీదో తీవ్రవాదుల మీదో గెలుస్తుంది. కానీ హిస్టరీలో ఒక ఆర్మీ కేవలం పక్షుల మీద యుద్ధం ప్రకటించి ఆ పక్షుల చేతుల్లో ఘోరంగా ఓడిపోయింది. అసలు ఆ పక్షులు వాళ్ళని ఎలా ఓడించాయో తెలిస్తే నవ్వి చేస్తారు. అంతేకాదు, జనరల్ గా పైరెట్స్ అనగానే మనకి మగవాళ్ళు గుర్తొస్తారు కదా, కానీ వరల్డ్ హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ పైరెట్ ఒక లేడీ. ఆమె ఏకంగా 80,000 మంది పైరెట్స్ ని కమాండ్ చేసేది. చివరికి గవర్నమెంట్ కూడా ఆమెని ఆపలేక ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు. మనం రోజు ఇష్టంగా తినే శాండ్విచ్ వెనక ఒక ఫన్నీ స్టోరీ ఉంది. ఒక వ్యక్తికి గ్యాంబ్లింగ్ అంటే ఎంత పిచ్ అంటే ఆ గేమ్ ఆపలేక అతను చేసిన ఒక పని వల్లే ఈ రోజు ఈ శాండ్విచ్ పుట్టింది. ఆ స్టోరీ ఏంటో మీకు తెలుసా? హిస్టరీలో ఒక ఫీమేల్ సీరియల్ కిల్లర్ తన అందాన్ని కాపాడుకోవడానికి ఏం చేసేదో తెలుసా? ఇవే కాదు, ఈ వీడియోలో ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్ విషయాలు చాలా ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ 10 ఫ్యాక్ట్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. సో లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1. జనరల్ గా అలెగ్జాండర్ ది గ్రేట్ 32 ఏళ్ల వయసులో చనిపోయాడు. అతని శరీరం 6 రోజుల పాటు డీకంపోజ్ అవ్వలేదు. అతను గలియన్ బరే సిండ్రోమ్ అనే న్యూరోలాజికల్ డిసార్డర్ తో బాధపడ్డాడని ఇప్పుడు సైంటిస్టులు బిలీవ్ చేస్తున్నారు. అంటే అతను బతుకుండగానే పూర్తిగా ప్యారలైజ్ అయ్యి మెంటల్లీ అవేర్ గా ఉండొచ్చు. లిటరల్లీ అతని పాతి పెట్టేటప్పుడు బతికి ఉన్నాడు. ఇది ఒక డీప్ మిస్టరీ. ఫ్యాక్ట్ నెంబర్ 2. జనరల్ గా రిచెస్ట్ పీపుల్ అనగానే మనకి బిల్ గేట్స్ లేదా ఎలోన్ మాస్క్ గుర్తొస్తారు కదా, కానీ రోమన్ ఎంపైర్స్ అగస్టస్ వెల్త్ ని ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసి చూస్తే అది నియర్లీ $4.6 ట్రిలియన్ ఉంటుంది. రోమన్ ఎంపైర్స్ మొత్తం ఎకానమీ అతని చేతుల్లోనే ఉండేది. హిస్టరీలో ఇంత లెవెల్ వెల్త్ కాన్సన్ట్రేషన్ ఇంకెవరి దగ్గర లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీకు తెలుసా, వరల్డ్ వార్ 2 టైంలో అలైడ్ ఆర్మీ వాడిన మొత్తం కంప్యూటర్ పవర్ కన్నా ఇప్పుడు మనం చూస్తున్న ఒక సింపుల్ సింగింగ్ బర్త్డే కార్డులోనే ఎక్కువ కంప్యూటింగ్ పవర్ ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. ప్రపంచ చరిత్రలోకెల్లా మోస్ట్ సక్సెస్ఫుల్ పైరెట్ ఒక లేడీ. ఆమె పేరు చింగ్షి. ప్రాస్టిట్యూట్ గా స్టార్ట్ అయ్యి రెడ్ ఫ్లాగ్ ఫ్లీట్ ని లీడ్ చేసి దాదాపు 80,000 పైరెట్స్ ని కమాండ్ చేసేది. చివరికి చైనీస్ గవర్నమెంట్ కూడా ఆమెని ఆపలేక క్షమాభిక్ష పెట్టింది. ఫ్యాక్ట్ నెంబర్ 5. కొలోసియం ని ఇప్పుడు చూస్తే బ్రోకెన్ స్టోన్ లాగా కనిపిస్తుంది, కానీ ఒరిజినల్లీ ఇది మొత్తం వైట్ మార్బుల్స్ తో కవర్ అయి ఉండేది. రోమ్ ఫాల్ అయిన తర్వాత గోత్స్ ఆ మార్బుల్ అంతా స్ట్రిప్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. జూలియస్ సీజర్స్ ని హత్య చేసేటప్పుడు అతనిపై కనీసం 23 సార్లు కత్తితో పొడిచారు. ఈ ఇన్సిడెంట్ మార్చ్ 15, 44 BC లో జరిగింది. హిస్టరీలో ఇది ఒక మ్యాసివ్ పొలిటికల్ టర్నింగ్ పాయింట్ గా మారింది. ఫ్యాక్ట్ నెంబర్ 7. ధనం మీద బాగా దురాశ ఉన్న రోమన్ లిసినియస్ క్రాసస్ చనిపోయిన తర్వాత పార్థియన్స్ అతని గొంతులో మోల్టెన్ గోల్డ్ ను పోశారు. దురాశకి పనిష్మెంట్ లాగా చేసిన ఈ యాక్ట్ హిస్టరీలో బ్రూటల్ సింబల్ గా గుర్తుండిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 8. జనరల్ గా జార్జ్ వాషింగ్టన్ కి వుడెన్ టీత్ ఉన్నాయని అనుకుంటాం, కానీ ఇది మిత్. అతని డెంచర్స్ గోల్డ్, లెడ్, ఇవోరీతో పాటు యానిమల్, హ్యూమన్ టీత్ మిక్స్ తో తయారయ్యాయి. ఎర్లీ డెంటిస్టరీ ఎంత అన్కంఫర్టబుల్ గా ఉండేదో ఇది చూపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. వరల్డ్ వార్ 2 టైంలో అలైడ్ ఆర్మీస్ వేసిన బాంబ్స్ లో సగం జర్మనీలోనే పడ్డాయి. అందుకే ఇప్పటికీ కన్స్ట్రక్షన్ ముందు సర్వేస్ మ్యాండేటరీ. ఎవ్రీ ఇయర్ దాదాపు 2000 టన్స్ అన్ఎక్స్ప్లోర్డ్ బాంబ్స్ బయటపడుతూనే ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఏన్షియంట్ గ్రీస్ లో స్కర్ట్స్ ని మగవాళ్ళు ధరించేవారు. విచిత్రంగా అప్పట్లో ట్రౌజర్స్ వేసుకున్న మగవాళ్ళని స్త్రీ పురుషుడని లేదా వీక్ గా చూసేవారు. టైం అండ్ కల్చర్ ని బట్టి ఫ్యాషన్ డెఫినేషన్ ఎంత డ్రాస్టికల్లీ మారుతుందో చెప్పడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఫ్యాక్ట్ నెంబర్ 11. 1386 ఫ్రాన్స్ లో ఒక వింత సంఘటన జరిగింది. ఒక పంది చిన్న పిల్లాడిని చంపేస్తే దాన్ని ఏదో దోషిలాగా అరెస్ట్ చేసి కోర్టులో ప్రాపర్ గా మర్డర్ ట్రయల్ జరిపారు. ఆశ్చర్యంగా దాన్ని దోషిగా తేల్చి బహిరంగంగా ఉరితీశారు. ఫ్యాక్ట్ నెంబర్ 12. హిస్టరీ టైమ్ లైన్స్ మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. క్లియోపాత్ర జీవించిన కాలం గ్రేట్ పిరమిడ్స్ కన్స్ట్రక్షన్ కంటే మనం మూన్ ల్యాండింగ్ చేసిన టైంకే చాలా దగ్గర. ఏన్షియంట్ ఈజిప్ట్ సివిలైజేషన్ ఎంత లాంగ్ లాస్టింగ్ గా సాగుతుందో చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ సింపుల్ కంపారిజన్ మనం హిస్టరీని చూసే పర్స్పెక్టివ్ ని పూర్తిగా మార్చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 13. 1945 నుండి ప్రతి బ్రిటిష్ ట్యాంకులో టీ మేకింగ్ ఫెసిలిటీ కంపల్సరీ. దీని వెనుక ఒక ట్రాజిక్ రీజన్ ఉంది. వరల్డ్ వార్ 2 లో సోల్జర్స్ బయట టీ బ్రేక్ తీసుకుంటున్నప్పుడు జర్మన్ టైగర్ ట్యాంక్ దాడి చేసి 30 ట్యాంక్స్ ని డిస్ట్రాయ్ చేసింది. యుద్ధంలో సోల్జర్స్ సేఫ్ గా ట్యాంకు లోపలే టీ తాగాలనే ఉద్దేశంతో ఈ డెసిషన్ తీసుకున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 14. వరల్డ్ వార్ 1 లో జర్మన్ బాంబర్స్ ని కన్ఫ్యూజ్ చేయడానికి ఫ్రెంచ్ వాళ్ళు ఒక ఫేక్ ప్యారిస్ ని క్రియేట్ చేశారు.
రియల్ సిటీకి దూరంగా లైట్స్ అండ్ వుడెన్ బిల్డింగ్స్ తో ఇల్యూషన్ క్రియేట్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 15. ఈస్టర్న్ రోమన్ ఎంపైర్ వాడిన గ్రీక్ ఫైర్ హిస్టరీలోనే మిస్టీరియస్ వెపన్. దీని మీద నీళ్లు పోస్తే ఆరిపోదు, ఇంకా భయంకరంగా మండుతుంది. ఈ కెమికల్ వెపన్ ని ఎలా తయారు చేశారో ఆ సీక్రెట్ ఫార్ములా ఎవరికి తెలియకుండా పోయింది. మోడర్న్ సైన్స్ కి కూడా ఇది ఇప్పటికీ ఒక పెద్ద పజిల్. ఫ్యాక్ట్ నెంబర్ 16. వాయినేజ్ మనుస్క్రిప్ట్ అనేది ప్రపంచంలోనే మోస్ట్ మిస్టీరియస్ బుక్. ఇందులో రాసిన లాంగ్వేజ్ గానీ డ్రాయింగ్స్ గానీ ఎవరికి అర్థం కాలేదు. టాప్ క్రిప్టోగ్రాఫర్స్ నుంచి మోడర్న్ ఏఐ వరకు అందరూ ట్రై చేసినా ఒక్క వర్డ్ కూడా డీకోడ్ చేయలేకపోయారు. అసలు ఇది ఏ పర్పస్ కోసం రాశారో, ఎవరు రాశారో ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 17. వరల్డ్ వార్ 2 టైంలో డే ల్యాండింగ్ జరిగిన నోర్మాండీ బీచెస్ ఇసుకలో ఇప్పటికీ 4% బాంబు ముక్కలు ఉన్నాయి. 80 ఏళ్లు గడిచినా కూడా ఆ భయంకరమైన యుద్ధం తాలూకా ఆనవాళ్లు మైక్రోస్కోపిక్ సైజులో ఇంకా నేచర్లో కలిసిపోయి ఉన్నాయి. హిస్టరీలో కేవలం బుక్స్ లోనే కాదు, మన కాళ్ళ కింద మట్టిలో కూడా దాగి ఉన్నాయని ఇది ప్రూవ్ చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 18. 17th సెంచరీలో యూరోపియన్ ఎలైట్స్ కి ఫాక్స్ ట్రోసింగ్ ఒక పాపులర్ స్పోర్ట్. ఇద్దరు మనుషులు స్లింగ్ తో నక్కల్ని గాల్లోకి విసిరేయడానికి గేమ్ గా ఆడేవారు. ఇప్పుడు మనకు క్రూరత్వంగా అనిపించే ఈ పనిని అప్పట్లో గొప్ప ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అయ్యేవారు. టైం తో పాటు హ్యూమన్ ఎంపతి లెవెల్స్ ఎలా మారుతాయో దీనితో క్లియర్ గా అర్థమవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 19. ఇప్పుడు మనం ఫుడ్ గా చూసే టర్కీస్ ని మయాన్ పీపుల్ దేవుళ్లాగా నమ్మేవారు. అవి దైవశక్తిని కలిగి ఉన్నాయని వాటిని తినకుండా పూజించేవాళ్ళు. ఫ్యాక్ట్ నెంబర్ 20. థామస్ అల్వా ఎడిసన్ కి 1093 పేటెంట్స్ ఉన్నా కూడా చాలా వరకు ఆయన పర్సనల్లీ ఇన్వెంట్ చేసినవి కావు. నికోలా టెస్లా లాంటి జీనియస్ ఐడియాస్ ని తీసుకొని వాటిని ఇంప్రూవ్ చేసి కమర్షియల్ సక్సెస్ గా మార్చాడు. ఎడిసన్ కేవలం ఇన్వెంటర్ మాత్రమే కాదు, ఇతరుల ఐడియాస్ ని మార్కెట్ చేయగలిగిన స్మార్ట్ బిజినెస్ మ్యాన్ అని హిస్టరీని క్లోజర్ గా చూస్తే అర్థమవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 21. నెపోలియన్ యూరోప్ మొత్తం జయించాడు కానీ ర్యాబిట్స్ దగ్గర ఘోరంగా ఓడిపోయాడు. ఒకసారి హంటింగ్ పార్టీ కోసం థౌజండ్స్ ఆఫ్ ర్యాబిట్స్ ని రిలీజ్ చేస్తే అవి పారిపోకుండా రివర్స్ లో నెపోలియన్ మీద మాస్ అటాక్ చేశాయి. ఫ్యాక్ట్ నెంబర్ 22. 1830s లో కెచప్స్ ని మెడిసిన్ లాగా అమ్మేవారు. డాక్టర్ మైల్స్ కాంపౌండ్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ టొమాటో అని పిలిచేవారు. డయేరియా, ఇండయేషన్ ట్రీట్ చేస్తుందని డాక్టర్స్ సీరియస్ గా ప్రిస్క్రైబ్ చేసేవారు. ఫ్యాక్ట్ నెంబర్ 23. 1518లో స్ట్రాస్బర్గ్లో డాన్సింగ్ ప్లేగ్ వచ్చింది. ఒక ఉమెన్ రోడ్డు మీద డాన్స్ స్టార్ట్ చేస్తే కొన్ని రోజుల్లో 400 మంది జాయిన్ అయ్యారు. వాళ్ళు ఆపకుండా వీక్స్ పాటు డాన్స్ చేసి ఆయాసం వల్ల హార్ట్ అటాక్ తో చనిపోయారు. ఇది మాస్ డయేరియానా లేక ఫుడ్ పాయిజనింగ్ వల్ల అనేది ఇంకా మిస్టరీనే. ఫ్యాక్ట్ నెంబర్ 24. మనం బ్రేక్ఫాస్ట్ లో తినే కార్న్ ఫ్లేక్స్ యాక్చువల్లీ యాంటీ మాస్టిబ్యూషన్ ఫుడ్ గా ఇన్వెంట్ చేయబడింది. ఫ్యాక్ట్ నెంబర్ 25. హై హీల్స్ అనేది ఒరిజినల్లీ ఉమెన్ కోసం కాదు, పర్షియన్ సోల్జర్స్ కోసం డిజైన్ చేశారు. హార్స్ రైడింగ్ చేసేటప్పుడు ఫీట్ స్ట్రిప్స్ లో గ్రిప్ కోసం హీల్స్ వాడారు. ఫ్యాక్ట్ నెంబర్ 26. 1945లో మైక్ అనే చికెన్ హెడ్ కట్ చేసిన తర్వాత కూడా 18 months బతికింది. గొడ్డలి దెబ్బ బ్రెయిన్ స్టెమ్స్ ని మిస్ అవ్వడం వల్ల ఇది సాధ్యమైంది. ఓనర్ దానికి డ్రాపర్ తో ఫుడ్ అండ్ వాటర్ ఇచ్చేవాడు. హెడ్ లేకపోయినా సర్వ్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 27. 1967లో ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ హరాల్డ్ హల్ట్ బీచ్ కి స్విమ్మింగ్ కి వెళ్లి మళ్ళీ తిరిగి రాలేదు. దేశం హెడ్ డిసేపైర్ అవ్వడం పెద్ద షాక్. ఫన్నీయెస్ట్ పార్ట్ ఏంటంటే ఆస్ట్రేలియాలో ఆయన మెమరీ కోసం ఒక స్విమ్మింగ్ పూల్ కి ఆయన పేరు పెట్టారు. డార్క్ హ్యూమర్ కి ఆస్ట్రేలియన్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఫ్యాక్ట్ నెంబర్ 28. వరల్డ్ వార్ 2 టైంలో యుఎస్ ఆర్మీ బ్యాట్ బాంబ్స్ ని ట్రై చేసింది. బ్యాట్స్ కి చిన్న బాంబ్స్ కట్టి జపాన్ సిటీస్ లో రిలీజ్ చేయాలనేదే ప్లాన్. కానీ ట్రైనింగ్ టైంలో బ్యాట్స్ ఎస్కేప్ అయ్యి యుఎస్ బేస్ లోనే ఫైర్ పెట్టాయి. ఫ్యాక్ట్ నెంబర్ 29. ప్రింజల్ స్కాన్ డిజైన్ చేసిన ఫ్రెడరిక్ బౌర్ చనిపోయాక తన యాషెస్ ని ఒక ప్రింజల్ స్కాన్ లో పెట్టి ఖననం చేయమని కోరాడు. ఫ్యామిలీ అతని కోరికను గౌరవిస్తూ ఒరిజినల్ ఫ్లేవర్ క్యాన్ లో యాషెస్ ని పెట్టి గ్రేవ్ లో పెట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 30. సైంటిస్టులు కనిపెట్టింది ఏంటంటే కౌస్ కి కూడా రీజనల్ యాన్సెంట్స్ ఉంటాయి. యూకే కౌస్ మౌ సౌండ్, యుఎస్ కౌస్ మౌ సౌండ్ డిఫరెంట్ గా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 31. అడ్లే పెగ్విన్స్ స్టోన్స్ కోసం ప్రాస్టిట్యూషన్ చేస్తాయి. ఫీమేల్ పెగ్విన్స్ కి నెస్ట్ కట్టడానికి స్టోన్స్ కావాలంటే అదర్ మేల్స్ తో పేర్ అయ్యి స్టోన్ తీసుకొని పార్ట్నర్ దగ్గరికి వెళ్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 32. వాంబాట్స్ కి మెయిన్ డిఫెన్స్ వాటి బట్. ప్రిడేటర్స్ చేస్ చేస్తే అవి బౌరవ్లోకి వెళ్లి ఓన్లీ బట్ మాత్రమే బయట పెడతాయి. వాటి బట్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే ప్రిడేటర్ బైట్ చేసినా కూడా ఏమీ కాదు. పైగా ప్రిడేటర్ స్కల్లుని క్రాష్ చేయగలవు. ఫ్యాక్ట్ నెంబర్ 33. 1925లో గ్రీస్ అండ్ బల్గేరియా మధ్య వార్ స్టార్ట్ అయింది. రీజన్ ఏంటంటే ఒక గ్రీక్ సోల్జర్ తన రన్వే డాగ్ ని చేస్ చేస్తూ బార్డర్ క్రాస్ చేశాడు. దానికి బల్గేరియా సోల్జర్స్ ఫైర్ చేశాడు. జస్ట్ ఒక్క డాగ్ వల్ల జరిగిన ఇన్సిడెంట్ హిస్టరీలోనే సిల్లియెస్ట్ రీజన్ ఫర్ వార్.
చిన్న మిస్టేక్ పెద్ద డిసాస్టర్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 34. 1932లో ఆస్ట్రేలియన్ ఆర్మీ ఇమ్యూస్ అనే బర్డ్స్ మీద వార్ డిక్లేర్ చేసింది. మిషన్ గన్స్ తో అటాక్ చేసినా కూడా ఇమ్యూస్ బర్డ్స్ ఎస్కేప్ అయ్యాయి. ఫైనల్లీ గవర్నమెంట్ ఓడిపోయి వార్ ని ఆపేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 35. బెంజమిన్ ఫ్రాంక్లిన్ కి బాల్డ్ ఈగల్ నేషనల్ బర్డ్ గా ఉండడం ఇష్టం లేదు. ఈగల్ మోరల్ క్యారెక్టర్ బాగోదు, దొంగతనాలు చేస్తుంది అని ఆయన ఫీలింగ్. టర్కీ బర్డ్ అయితే బెటర్, అది రెస్పెక్టబుల్ బర్డ్ అని ఆయన ఆర్గ్యుమెంట్ చేశాడు. ఇమాజిన్ చేయండి, యుఎస్ ఫ్లాగ్ మీద ఈగల్ బదులు టర్కీ ఉంటే ఎంత ఫన్నీగా ఉండేదో. ఫ్యాక్ట్ నెంబర్ 36. బ్లూ వేల్స్ ఫాట్ చేసినప్పుడు వచ్చే బబుల్ ఎంత పెద్దగా ఉంటుందంటే అందులో ఒక హార్స్ పట్టేస్తుంది. ఓషన్ ఫ్లోర్ లో అవి ఫాట్ చేస్తే హ్యూజ్ బబుల్స్ పైకి వస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 37. ఏన్షియంట్ రోమ్ లో పీపుల్ దయ్యాల భయం పోగొట్టడానికి నెయిల్స్ కట్ చేసుకున్న తర్వాత వాటిని వ్యాక్స్ లో పెట్టి డోర్స్ కి అతికించేవారు. బాడీ పార్ట్స్ బయట పడేస్తే స్పెల్ చేస్తారని భయం. ఫ్యాక్ట్ నెంబర్ 38. లోబ్స్టర్స్ అంటే ఎండ్రకాయలు బ్లాడర్ ఫేస్ లో ఉంటుంది. అవి కమ్యూనికేట్ చేయడానికి ఒకదాని మీద ఒకటి ఫేస్ లో యూరిన్ స్ప్రే చేసుకుంటాయి. అవి ఫైట్ చేసేటప్పుడు లేదా మీటింగ్ టైంలో కూడా జరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 39. రష్యాలో పీటర్ ద గ్రేట్ బేర్డ్ ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేశాడు. బేర్డ్ పెంచుకోవాలంటే గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టి ఒక టోకెన్ తీసుకోవాలి. వెస్టర్న్ కల్చర్ ని రష్యాలో ఫోర్స్ చేయడానికి ఈ రూల్ పెట్టాడు. ఫ్యాక్ట్ నెంబర్ 40. ఆర్కియాలజిస్టులు ఈజిప్ట్ టూమ్స్ లో 3000 ఇయర్స్ ఓల్డ్ హనీ పాట్స్ ని ఫైండ్ అవుట్ చేశారు. షాకింగ్ విషయం ఏంటంటే అది ఇంకా ఎడిబుల్ గానే ఉంది, అస్సలు స్పాయిల్ కాలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 41. సమ్మర్ లో హీట్ వల్ల ఐరన్ ఎక్స్పాండ్ అవుతుంది. దీని వల్ల ఈఫిల్ టవర్ హైట్ ఆల్మోస్ట్ 15 సెంటీమీటర్స్ పెరుగుతుంది. ఇది థర్మల్ ఎక్స్పాన్షన్ అనే ఫిజిక్ కాన్సెప్ట్ వల్ల జరుగుతుంది. మళ్ళీ వింటర్ లో కూల్ క్లైమేట్ రాగానే మెటల్ కాంట్రాక్షన్ అయ్యి నార్మల్ హైట్ కి వచ్చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 42. వీనస్ ప్లానెట్ మీద 1 డే ఎర్త్ టైం ప్రకారం 1 ఇయర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీనస్ సన్ చుట్టూ తిరగడానికి తన చుట్టూ తాను తిరగడానికి కంటే ఎక్కువ టైం పడుతుంది. సో టెక్నికల్లీ అక్కడ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకునే లోపే డే కంప్లీట్ అవ్వదు. ఇది సోలార్ సిస్టమ్ లోనే వియర్డెస్ట్ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 43. వాంబాట్ అనే యానిమల్స్ యొక్క పూప్ క్యూబ్ షేప్ లో ఉంటుంది. ఇది నేచురల్ గానే జరిగే ప్రాసెస్. ఈ షేప్ వల్ల పూప్ రోల్ అయ్యి వెళ్ళిపోకుండా ఒక్క దగ్గరే ఉంటుంది. దీనితో అవి తన టెరిటరీని మార్క్ చేసుకుంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 44. బొటానికల్ డెఫినేషన్స్ ప్రకారం బనానా యాక్చువల్లీ బెర్రీస్ కేటగిరీ కింద వస్తాయి, కానీ స్ట్రాబెర్రీస్ బెర్రీస్ కాదు. సైన్స్ ప్రకారం బెర్రీ అంటే సీడ్స్ ఫ్రూట్ లోపల ఉండాలి. స్ట్రాబెర్రీస్ కి సీడ్స్ బయట ఉంటాయి, బనానాకి సీడ్స్ లోపల ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 45. బ్లూ వేల్ హార్ట్ ఎంత పెద్దగా ఉంటుందంటే అది ఒక చిన్న కార్ సైజులో ఉంటుంది. దానికి వీన్స్ ఎంత బ్రాడ్గా ఉంటాయంటే ఒక మనిషి అందులో ఈజీగా స్విమ్ చేయొచ్చు. దీని టంగ్ వెయిట్ ఆల్మోస్ట్ ఒక ఎలిఫెంట్ అంత ఉంటుంది. ఓషన్ లో ఉండే ఈ జైంట్ క్రియేచర్ సైజ్ ని ఊహించడం కూడా కష్టమే. ఫ్యాక్ట్ నెంబర్ 46. హ్యూమన్స్ కి ఇంకా బనానాస్ కి మధ్య డిఎన్ఏ సిమిలారిటీ 60% వరకు ఉంటుంది. అంటే మన జెనెటిక్ మేకప్ లో సగం పైగా ఒక ఫ్రూట్ తో మ్యాచ్ అవుతుంది. బేసిక్ సెల్యులార్ ఫంక్షన్స్ ఇంకా జీన్స్ అన్ని లివింగ్ థింగ్స్ లో ఎలా కామన్ గా ఉంటాయో చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఫ్యాక్ట్ నెంబర్ 47. మిల్కీవే గ్యాలక్సీలో ఉన్న స్టార్స్ కంటే ఎర్త్ మీద ఉన్న ట్రీస్ కౌంట్ ఎక్కువ. గ్యాలక్సీలో ఆల్మోస్ట్ 100 to 400 బిలియన్ స్టార్స్ ఉంటే ఎర్త్ మీద 3 ట్రిలియన్ ట్రీస్ ఉన్నాయి. స్పేస్ అంత పెద్దగా ఉన్నా మన ప్లానెట్ మీద లైఫ్ డెన్సిటీ ఎంత ఎక్కువ ఉందో దీనితో అర్థం చేసుకోవచ్చు. నేచర్ మనకి ఇచ్చిన అసెట్ ఇది. ఫ్యాక్ట్ నెంబర్ 48. షాక్స్ ఎగ్జిస్టెన్స్ ట్రీస్ కంటే ముందు స్టార్ట్ అయింది. ట్రీస్ ఎర్త్ మీద అపియర్ అవ్వడం 350 మిలియన్ ఇయర్స్ ఎగో జరిగితే షాక్స్ 400 మిలియన్ ఇయర్స్ నుంచి ఉన్నాయి. అంటే డైనోసార్స్ కంటే ముందు, ఈవెన్ ట్రీస్ కంటే ముందు నుంచి షాక్స్ ఓషన్ లో రూల్ చేస్తున్నాయి. ఎవల్యూషన్ లో పర్ఫెక్షన్ కి షాక్స్ ఏ బెస్ట్ ఎగ్జాంపుల్. ఫ్యాక్ట్ నెంబర్ 49. 1952లో ఇజ్రాయెల్ ఫస్ట్ ప్రెసిడెంట్ చనిపోయాక ఆ కంట్రీ లీడర్స్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ ని ప్రెసిడెంట్ గా ఉండమని ఆఫర్ చేశారు. కానీ ఐన్స్టైన్ చాలా పొలైట్లీ నాకు నేచురల్ ఈక్వేషన్స్ అర్థమవుతాయి కానీ పాలిటిక్స్ ఇంకా పీపుల్ మేనేజ్మెంట్ నా వల్ల కాదు అని రిజెక్ట్ చేశారు. వరల్డ్స్ ఫేమస్ జీనియస్ అయ్యిండు కూడా తన లిమిట్స్ తెలిసి సింపుల్ గా ఉండడం నిజంగా గ్రేట్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 50. రోమన్ ఎంపైరర్ కలిగులాకి మెంటల్ మ్యాడ్నెస్ ఉండేది. తన ఫేవరెట్ హార్స్ ని చూసుకోవడానికి ఏకంగా ఒక మనిషిని అపాయింట్ చేశాడు. అంతేకాదు ఆ హార్స్ కోసం మార్బుల్ స్టాల్, జ్యువెలర్డ్ కాలర్స్ కట్టించి సర్వెంట్స్ కూడా పెట్టాడు. పవర్ చేతిలో ఉంటే మనిషి పిచ్చితనం ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పడానికి హిస్టరీలో ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఫ్యాక్ట్ నెంబర్ 51. 13th సెంచరీలో పాప్ గ్రెగోరీ 9 బ్లాక్ క్యాట్స్ దయ్యం ప్రతిరూపాలు అని డిక్లేర్ చేసి మాస్ కిల్లింగ్ ఆర్డర్ ఇచ్చాడు. దీనివల్ల యూరోప్ లో క్యాట్స్ తగ్గిపోయాయి, రాట్స్ పాపులేషన్ విపరీతంగా పెరిగిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 52. ఇటలీలోని లీనింగ్ టవర్ ఆఫ్ పీసాని యాక్చువల్లీ స్ట్రైట్ గానే కట్టాలనుకున్నారు,
కానీ అక్కడ గ్రౌండ్లో క్లే అండ్ శాండ్ వల్ల సాయిల్ లూజ్గా ఉండి సెకండ్ ఫ్లోర్ కట్టేటప్పుడే టవర్ లీన్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంజనీర్స్ దాన్ని ఫిక్స్ చేయడానికి ఎంత ట్రై చేసినా కుదరలేదు. ఆ డిఫెక్ట్ వల్లే ఈ రోజు అది వరల్డ్స్ ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 53. గ్రేట్ డిప్రెషన్ టైంలో మనీ లేక పూర్ పీపుల్ పిండి బ్యాగ్స్ తో పొటాటో స్నాక్స్ తో క్లాస్ కట్టుకునేవారు. ఇది గమనించిన ఫుడ్ కంపెనీస్ ప్రజలు కాస్త ఫ్యాషనబుల్ గా కనిపించాలని తమ స్నాక్స్ ని కలర్ఫుల్ ప్రింట్స్ తో డిజైన్ చేయడం స్టార్ట్ చేశాయి. బిజినెస్ మాత్రమే కాకుండా హ్యుమానిటీ చూపించిన రేర్ ఇన్సిడెంట్ ఇది. ఫ్యాక్ట్ నంబర్ 54. కేంబ్రిడ్జ్ కాలేజ్ లో డాగ్స్ అలౌడ్ కాదని రూల్ పెడితే పోయిట్ లార్డ్ బైరన్ కి కోపం వచ్చింది. రూల్ బుక్ ని చెక్ చేసి అందులో బియర్స్ గురించి మెన్షన్ చేయలేదని తెలుసుకొని నిరసనగా ఒక బియర్ ని తన రూమ్ లో పెంచుకున్నాడు. రూల్స్ లో లూప్ హోల్స్ ని వెతికి అథారిటీని ఛాలెంజ్ చేసిన రియల్ లైఫ్ మాస్ క్యారెక్టర్ ఇతను. ఫ్యాక్ట్ నెంబర్ 55. హిస్టరీలోకెల్లా లాంగెస్ట్ ఇయర్ 46 BC. అప్పటి వరకు ఉన్న క్యాలెండర్ సీజన్స్ తో మ్యాచ్ అవ్వకపోవడంతో జూలియస్ సీజర్ దాన్ని కరెక్ట్ చేయడానికి ఎక్స్ట్రాగా 90 days యాడ్ చేశాడు. దీనివల్ల ఆ ఒక్క ఇయర్ లో 445 days వచ్చాయి. టైం ని సెట్ చేయడానికి హిస్టరీలో తీసుకున్న వన్ ఆఫ్ ది బోల్డెస్ట్ డిసిషన్ ఇది. ఫ్యాక్ట్ నెంబర్ 56. 100 million years ఎగో ఇప్పుడు మనం చూస్తున్న డ్రై సహారా డెజర్ట్ ప్లేస్ లో పచ్చటి మైదానాలు, రివర్స్ ఉండేవి. అక్కడ ల్యాండ్ మీద ఫాస్ట్ గా రన్ చేసే గలోపింగ్ క్రొకోడైల్స్ ఉండేవట. ఎర్త్ క్లైమేట్ చేంజ్ వల్ల జియోగ్రఫీ ఎంత ర్యాపిడ్లీ మారిపోతుందో చెప్పడానికి ఇది ఒక షాకింగ్ ప్రూఫ్. ఫ్యాక్ట్ నెంబర్ 57. విక్టోరియా ఎరాలో ఫోటోగ్రఫీ కొత్తగా వచ్చిన టైంలో ఎవరైనా చనిపోతే మెమొరీ కోసం వాళ్ళని బెస్ట్ క్లాత్స్ లో డ్రెస్ చేసి లైవ్ పోజెస్ లో కూర్చోబెట్టి ఫోటోస్ తీసేవారు. దీన్ని పోస్ట్ మార్టం ఫోటోగ్రఫీ అనేవారు. ఫ్యాక్ట్ నెంబర్ 58. సుమోటు యాముగచి అనే ఇంజనీర్ పని మీద హీరోషిమా వెళ్ళినప్పుడు అటామిక్ బ్లాస్ట్ నుంచి సర్వైవ్ అయ్యాడు. షాకింగ్లీ గాయాలతో తన టౌన్ నాగసాకికి వెళ్తే 2 రోజుల తర్వాత అక్కడ మరో ఆటం బాంబ్ పడింది. అక్కడ కూడా సర్వైవ్ అయ్యాడు. హిస్టరీలో అఫీషియల్ గా డబుల్ అటామిక్ సర్వైవర్ ఇతనే. ఫ్యాక్ట్ నెంబర్ 59. బ్యాటిల్ ఆఫ్ వాటర్లూ తర్వాత డెంటిస్టులు బ్యాటిల్ ఫీల్డ్ కి వెళ్లి చనిపోయిన సోల్జర్స్ నోటి నుండి హెల్తీ టీత్ ని పీకేసేవారు. వాటితో రిచ్ పీపుల్ కోసం కట్టుడు పళ్ళును తయారు చేసేవాళ్ళు. ఫ్యాక్ట్ నెంబర్ 60. మనం చిన్నప్పుడు ఆడుకునే థగ్ ఆఫ్ వార్ 1900 నుంచి 1920 మధ్య జరిగిన 5 ఒలింపిక్స్ లో అఫీషియల్ స్పోర్ట్ గా ఉండేది. టీమ్ స్ట్రెంత్, కోఆర్డినేషన్ టెస్ట్ చేయడానికి కంట్రీస్ మధ్య సీరియస్ కాంపిటీషన్ ఉండేది. ఈ రోజు ఇది సింపుల్ గేమ్ లా అనిపించిన ఒకప్పుడు ఇది గోల్డ్ మెడల్ స్పోర్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 61. 1989 లో సోవియట్ యూనియన్ దగ్గర పెప్సీ కొనడానికి మనీ లేక దానికి బదులుగా 17 సబ్మెరైన్స్, ఒక వార్షిప్, ఫ్రిగేట్, డిస్ట్రాయర్ ని పెప్సీ కంపెనీకి ఇచ్చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 62. చార్లీ చాప్లిన్ ఒకసారి సీక్రెట్ గా చార్లీ చాప్లిన్ లుక్ లైక్ ఏ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేశాడు. ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే జడ్జెస్ ఆయన్ని గుర్తుపట్టలేదు. పైగా ఆయనకి 20th ర్యాంక్ ఇచ్చారు. ఫ్యాక్ట్ నెంబర్ 63. మనం ట్రీస్ కట్ చేయడానికి వాడే చైన్ సాని యాక్చువల్లీ వుడ్ కోసం ఇన్వెంట్ చేయలేదు. 18th సెంచరీలో డాక్టర్స్ చైల్డ్ బర్త్ డిఫికల్ట్ అయినప్పుడు బోన్ రిమూవ్ చేయడానికి ఇన్వెంట్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 64. విక్టోరియా ఎరాలో పైనాపిల్ ఎంత ఎక్స్పెన్సివ్ స్టేటస్ సింబల్ అంటే జనాలు దాన్ని తినేవారు కాదు, జస్ట్ క్యారీ చేసేవారు. పార్టీస్ కి రెంట్కు తెచ్చుకొని గెస్ట్ల ముందు షో ఆఫ్ చేసేవారు. ఎవరు తినలేరని కుళ్ళిపోయేదాకా డిస్ప్లేలో ఉంచేవారు. అప్పట్లో దీనికి ఇప్పుడు ఐఫోన్ కంటే ఎక్కువ క్రేజ్ ఉండేది. ఫ్యాక్ట్ నెంబర్ 65. కోల్డ్ వార్ టైంలో CIA ఆపరేషన్ అకోయిస్టిక్ కిట్టి స్టార్ట్ చేసింది. ఒక క్యాట్ లోపల మైక్రోఫోన్ పెట్టి స్పై చేయడానికి ట్రైన్ చేశారు. ఫస్ట్ మిషన్ లో రోడ్ మీద వదిలితే ఇమ్మీడియట్లీ ఒక టాక్సీ దాన్ని గుద్దేసి చంపేసింది. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ బడ్జెట్, ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ జస్ట్ ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల వేస్ట్ అయిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 66. 1890s లో బయర్ కంపెనీ హెరాయిన్ ని కాఫ్ మెడిసిన్ లాగా మార్కెట్ చేసింది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఇది చిన్న పిల్లలకి సేఫ్ అని అడ్వర్టైజ్ చేశారు. మార్ఫిన్ కంటే లెస్ అడిక్టివ్ అనుకున్నారు, కానీ రిజల్ట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 67. 1866 లో లిచెన్స్టైన్ అనే ఆర్మీ 80 సోల్జర్స్ ని వార్ కి పంపింది. షాకింగ్ విషయం ఏంటంటే వార్ అయ్యాక 81 మెంబర్స్ రిటర్న్ వచ్చారు. వార్ లో ఎవరు చనిపోకపోగా రిటర్న్ వస్తున్నప్పుడు ఒక ఇటాలియన్ ఫ్రెండ్ ని తీసుకున్నారు. హిస్టరీలోనే మోస్ట్ హోల్సమ్ ఆర్మీ ఇది. వార్ అంటే చంపుకోవడం మాత్రమే కాదు, ఫ్రెండ్షిప్ చేయడం అని ప్రూవ్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 68. ఈఫిల్ టవర్ మెయింటెనెన్స్ కి హెవీ కాస్ట్ అవుతుందని చెప్పి విక్టర్ లస్టిగ్ అనే కాన్ ఆర్టిస్ట్ దాన్ని స్క్రాప్ డీలర్ కి అమ్మేశాడు. షాకింగ్ విషయం ఏంటంటే మోసపోయిన వ్యక్తి పోలీసులకి చెప్పడానికి సిగ్గుపడి సైలెంట్ గా ఉండిపోయాడు. లస్టిగ్ అదే ట్రిక్ మళ్ళీ ఇంకోసారి ట్రై చేశాడు. కాన్ఫిడెన్స్ ఉంటే ఈఫిల్ టవర్ ని కూడా అమ్మేయచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 69. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మూన్ మీద పాతి పెట్టిన US ఫ్లాగ్ ఇప్పుడు కలర్ఫుల్ గా ఉండదు. సన్ రేడియేషన్ ఇంకా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ వల్ల అది ఫుల్లీ వైట్ గా మారిపోయి ఉంటుంది. సో టెక్నికల్ గా ఇప్పుడు మూన్ మీద వైట్ ఫ్లాగ్ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 70. శాండ్విచ్ ని ఇన్వెంట్ చేసింది జాన్ మాంటాగు, ది 4th ఎరల్ ఆఫ్ శాండ్విచ్. ఆయనకి గ్యాంబ్లింగ్ అంటే పిచ్చి. గేమ్ మధ్యలో లేవలేక బ్రెడ్ మధ్యలో మీట్ పెట్టి ఇవ్వమని అడిగాడు. అలా 1 హ్యాండ్ తో తింటూ గేమ్ ఆడొచ్చు అని.
ఫ్యాక్ట్ నెంబర్ 71. అల్ఫ్రెడ్ నోబెల్ డైనమైట్ ని ఇన్వెంట్ చేశాక పేపర్లో పొరపాటున మర్చెంట్ ఆఫ్ డెత్ ఈజ్ డెడ్ అని తన చావు వార్త చూశాడు. జనాలు తన గురించి నెగిటివ్ గా అనుకుంటున్నారని బాధపడి మంచి పేరుతో చనిపోవాలని నోబెల్ ప్రైజ్ ఎస్టాబ్లిష్ చేశాడు. ఒక ఫేక్ న్యూస్ వరల్డ్స్ మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్ కి రీజన్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 72. స్లత్స్ సమ్ టైమ్స్ ఎంత స్లో అండ్ డంపుగా ఉంటాయంటే చెట్టు మీద ఉన్నప్పుడు తన సొంత చెయ్యిని బ్రాంచ్ అనుకుని పట్టుకొని కింద పడి చనిపోతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 73. 1920s వరకు పింక్ కలర్ బాయ్స్ కి, బ్లూ కలర్ గర్ల్స్ కి వాడేవారు. పింక్ స్ట్రాంగ్ కలర్ అని బాయ్స్ కి, బ్లూ కలర్ డిలైట్ అని గర్ల్స్ కి ఇచ్చేవారు. 1940s లో మార్కెటింగ్ క్యాంపెయిన్స్ వల్ల ఇది రివర్స్ అయింది. కలర్స్ కి జెండర్ లింక్ చేయడం అనేది ప్యూర్ మార్కెటింగ్ జిమ్మిక్, నేచురల్ రూల్ ఏం కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 74. ఒరిజినల్లీ క్యారెట్స్ పర్పుల్ ఆర్ వైట్ కలర్ లో ఉండేవి. 17th సెంచరీలో డచ్ ఫార్మర్స్ కింగ్ విలియం ఆఫ్ ఆరెంజ్ ని గౌరవించడానికి క్రాస్ బ్రీడింగ్ ద్వారా ఆరెంజ్ క్యారెట్స్ ని క్రియేట్ చేశారు. అంటే ఇప్పుడు మనం తినే క్యారెట్ కలర్ యాక్చువల్లీ పాలిటిక్స్ ఇంకా ప్యాట్రియాటిజం వల్ల వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 75. యుఎస్ ప్రెసిడెంట్ విలియం హెన్రీ హ్యారిసన్ ఇనాగ్రేషన్ రోజు కోట్ వేసుకోకుండా చలిలో 2 గంటలు స్పీచ్ ఇచ్చాడు, బలవంతుడు అని చూపించుకోవడానికి. ఫలితంగా ఏమైందంటే న్యూమోనియా వచ్చి 31 రోజుల్లో చనిపోయాడు. ఫ్యాక్ట్ నెంబర్ 76. ఏన్షియంట్ గ్రీస్ లో డంబుల్స్ ని హాల్టెరీస్ అని పిలిచేవారు, కానీ వీటిని మజిల్ బిల్డింగ్ కి కాకుండా లాంగ్ జంప్ చేసేటప్పుడు వాడేవారు. ఫ్యాక్ట్ నెంబర్ 77. గూగుల్ ఇమేజెస్ స్టార్ట్ అవ్వడానికి రీజన్ జెన్నిఫర్ లోపెజ్. 2000లో గ్రామీ అవార్డులో ఆమె వేసుకున్న గ్రీన్ వెర్సాస్ డ్రెస్ ఎంత వైరల్ అయిందంటే జనాలు ఫోటోస్ కోసం సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. గూగుల్ టెక్స్ట్ లింక్స్ సరిపోవట్లేదని గమనించి ఇంజనీర్స్ గూగుల్ ఇమేజెస్ ని క్రియేట్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 78. జపాన్లో క్రయింగ్ సుమో కాంటెస్ట్ జరుగుతుంది. ఇందులో రెస్లర్స్ తమ బేబీస్ ని ఎత్తుకొని ఎవరి బేబీ ఫస్ట్ ఏడుస్తుందో వాళ్ళని విన్నర్ గా డిక్లేర్ చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 79. మెడికల్ సైన్స్ డెవలప్ అవ్వని రోజుల్లో కోమాలో ఉన్న వాళ్ళని చనిపోయారని పొరపాటున బతుకుండగానే సమాధి చేసేసేవారు. అందుకే కొఫైన్స్ లోపల ఒక స్ట్రింగ్ కి బెల్లు కట్టి బయటికి ఎక్స్టెండ్ చేసేవారు. లోపల ఉన్న పర్సన్ కి మెలకువ వస్తే బెల్ రింగ్ చేసి రెస్క్యూ సిగ్నల్ ఇవ్వచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 80. ఏన్షియంట్ ఈజిప్ట్ లో పెపీ 2 లాంటి ఫారోస్ ఈగోల నుండి తప్పించుకోవడానికి స్ట్రేంజ్ మెథడ్స్ వాడేవారు. తమ బానిసల బాడీస్ మొత్తం హనీస్ తో కోట్ చేసేవారు. అప్పుడు ఈగలన్నీ హనీ వాసనకి స్లేవ్స్ మీద వాడేవి, ఫారోస్ ని డిస్టర్బ్ చేసేవి కాదు. హ్యూమన్ రైట్స్ లేని టైంలో పవర్ ఇంబ్యాలెన్స్ ఎంత క్రూయల్ గా ఉండేదో చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 81. ఏన్షియంట్ రోమ్ లో జనాలు యూరిన్ ని మౌత్ వాషర్ లాగా, క్లాత్స్ వాష్ చేసే డిటర్జెంట్ లాగా వాడేవారు. యూరిన్ లో ఉండే అమోనియా స్ట్రాంగ్ నేచురల్ క్లీనర్ లాగా పనిచేస్తుంది. ఇది ఎంత పెద్ద బిజినెస్ అంటే ఎంపైరర్ వెస్పాసియన్ పబ్లిక్ యూరేనల్స్ నుంచి యూరిన్ కలెక్ట్ చేసే వాళ్ళ మీద ట్యాక్స్ కూడా వేసేవాడు. ఫ్యాక్ట్ నెంబర్ 82. విక్టోరియా ఎరాలో మగవాళ్ళు పెద్ద మీసాలు పెంచడం ఫ్యాషన్, కానీ టీ తాగేటప్పుడు అవి తడిచి ఆక్వర్డ్ గా అయ్యేవి. అందుకే కప్ లోపల ఒక సెరామిక్ గార్డ్ డిజైన్ చేసి మీసాల కప్ ని డిజైన్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 83. లాటరీ సిస్టమ్ అనేది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. 200 BC లోనే చైనీస్ హాన్ డైనాసిటీలో కీనో స్లిప్స్ ద్వారా లాటరీ రన్ చేశారు. ఆ వచ్చిన మనీని గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కన్స్ట్రక్షన్ కి ఫండ్ గా వాడారు. ఫ్యాక్ట్ నెంబర్ 84. వరల్డ్ వార్ 2 పీక్ స్టేజ్ లో యుఎస్ ఆర్మీ హిస్టరీలోనే లార్జెస్ట్ ఆర్మీగా రికార్డు క్రియేట్ చేసింది. 1945 నాటికి నియర్లీ 12 మిలియన్ సోల్జర్స్ సర్వ్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 85. 1666 గ్రేట్ ఫైర్ ఆఫ్ లండన్ లో 13,500 హౌసెస్ డిస్ట్రాయ్ అయ్యాయి. 80,000 పీపుల్ హోమ్లెస్ అయ్యారు. బట్ అఫీషియల్ డెత్ కౌంట్ మాత్రం జస్ట్ 6 అని రికార్డ్ అయింది. డేటా కలెక్షన్ అనేది అప్పట్లో ఎంత పూర్గా ఉండేదో దీంతో అర్థమవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 86. ఎలిజబెత్ బతోరి హిస్టరీలో మోస్ట్ ప్రొలిఫిక్ ఫీమేల్ సీరియల్ కిల్లర్ గా పేరు తెచ్చుకుంది. యవ్వనాన్ని మెయింటైన్ చేయడానికి 600+ యంగ్ ఉమెన్ ని మర్డర్ చేసి వర్జిన్ బ్లడ్ బాత్ చేసేది. ఫ్యాక్ట్ నెంబర్ 87. ఏన్షియంట్ చైనాలో పనిష్మెంట్ గా డెత్ బై 1000 కట్స్ యూజ్ చేసేవారు. విక్టిమ్ ని స్లోగా స్లైస్ చేస్తూ హవర్స్ పాటు పెయిన్ ఇంపోజ్ చేసేవారు. ఫ్యాక్ట్ నెంబర్ 88. టైటానిక్ యాక్సిడెంట్ తర్వాత లైఫ్ బోట్స్ లో సర్వైవ్ అయిన వాళ్ళలో కొందరు వాటర్ లో ఉన్న డెడ్ బాడీస్ మీద కూర్చొనే సర్వైవ్ అయ్యారు. వాటర్ లో ఉంటే హైపోథర్మియా కొన్ని నిమిషాల్లోనే చంపేస్తుంది. మూవీ రొమాన్స్ సైడ్ చూపిస్తుంది, కానీ రియల్ సీ సర్వైవల్ స్టోరీస్ బ్రూటల్ రియాలిటీని ఎక్స్పోజ్ చేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 89. ఏన్షియంట్ రోమ్ లో గ్లేడియేటర్స్ స్వెట్ ని ఉమెన్ బ్యూటీ ప్రొడక్ట్ లాగా యూజ్ చేసేవారు. స్వెట్ కలెక్ట్ చేసి ఫేస్ క్రీమ్స్ లో మిక్స్ చేసేవారు. నమ్మకం ఏంటంటే గ్లేడియేటర్ స్ట్రెంత్ అబ్జర్వ్ అవుతుందట. బ్యూటీ స్టాండ్స్ హిస్టరీలో ఎంత వేడిగా ఎవాల్వ్ అయ్యాయో
ఇది షాకింగ్ ఫ్యాక్ట్. ఇప్పుడు ఇది వింటే వామిటింగ్ వస్తుంది, కానీ అప్పట్లో ఇది ఎక్స్పాన్సివ్ ప్రొడక్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 90. ఏన్షియంట్ మయాన్స్ టీత్ లో జేడ్ స్టోన్స్ ఇంప్లాంట్ చేసేవారు. నో అనెస్థీసియా, నో మోడర్న్ టూల్స్, డెకరేషన్ ప్లస్ స్పిరిచువాలిటీ బిలీఫ్ కాంబినేషన్ అయ్యేది. డెంటల్ పెయిన్ టాలరెన్స్ అనేది అప్పటి హ్యూమన్స్ లో ఎంత ఎక్స్ట్రీమ్ ఉండేదో ఇమాజిన్ చేస్తేనే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఫ్యాషన్ కోసం పెయిన్ భరించడం ఎప్పటి నుంచో ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 91. ఏన్షియంట్ రోమన్స్ అలారం క్లాక్స్ గా వాటర్ క్లాక్స్ ని యూజ్ చేసేవారు. డిప్పింగ్ వాటర్ సౌండ్ తో స్లేవ్స్ నిద్రలేసేవాళ్ళు. టైం డిసిప్లిన్ మోడర్న్ ఇన్వెన్షన్ కాదు. సివిలైజేషన్ సర్వైవ్ అవ్వాలంటే సెంచరీస్ నుంచే షెడ్యూల్, రొటీన్ క్రూషియల్ రోల్ ప్లే చేసేది. అలారం సౌండ్ అప్పట్లో వాటర్ డ్రాప్ సౌండ్ అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 92. బోయింగ్ 747 ప్లేన్ వింగ్స్ స్పాన్ ఎంత ఉంటుందంటే రైట్ బ్రదర్స్ చేసిన మొదటి ఫ్లైట్ ప్రయాణించిన దూరం కంటే కూడా అది పొడవుగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 93. ఎబోలా వైరస్ ఎంత డెడ్లీ అంటే అది ఇన్ఫెక్ట్ చేసిన ప్రతి 5 మంది మనుషుల్లో లిటరల్లీ 4 మందిని చంపేస్తుంది. దీని మొరాలిటీ రేట్ 80 to 90% వరకు ఉంటుంది. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన వైరస్లలో ఒకటి. ఫ్యాక్ట్ నెంబర్ 94. అలెగ్జాండర్ గ్రహం బెల్ చనిపోయినప్పుడు ఆయన అంత్యక్రియలు జరిగే రోజున ఆయనకు ట్రిబ్యూట్ గా యుఎస్ లో ఉన్న టెలిఫోన్ సిస్టమ్ మొత్తాన్ని ఎగ్జాక్ట్ గా 1 నిమిషం పాటు షట్ డౌన్ చేశారు. ప్రపంచాన్ని కలిపిన మనిషికి ప్రపంచం మొత్తం మౌనంతో ఇచ్చిన గౌరవం ఇది. ఎంతో గొప్ప విషయమో కదా. ఫ్యాక్ట్ నెంబర్ 95. ఒక్క రబ్బర్ మాలిక్యూల్లో ఏకంగా 65,000 ఇండివిజువల్ ఆటమ్స్ ఉంటాయట. మనం సింపుల్ గా వాడే రబ్బర్ బ్యాండ్ లో కెమిస్ట్రీకి సంబంధించిన ఇంత కాంప్లెక్స్ స్ట్రక్చర్ దాగి ఉందన్నమాట. ఆటమ్ స్ట్రక్చర్ ఎంత విచిత్రంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఫ్యాక్ట్ నెంబర్ 96. మార్స్ మీద ఉటోపియా అని పిలిచే ఒక పెద్ద స్మూత్ గా ఉన్న ఏరియా ఉంది. ఇది మార్స్ పై ఉన్న రీజన్స్ లో ఒకటి. అక్కడ ల్యాండింగ్ కి పర్ఫెక్ట్ ప్లేస్ అని సైంటిస్టులు భావిస్తున్నారు. ఫ్యూచర్ లో మనం అక్కడే ఇల్లు కడతామేమో. ఫ్యాక్ట్ నెంబర్ 97. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారు నాజీలను ఫూల్స్ చేయడానికి చేసిన ప్లాన్ పేరే ఆపరేషన్ మినీసెమిట్. ఇది చరిత్రలో ఒక మాస్టర్ మైండ్ ప్లాన్. సిసిలీ మీద దాడి చేయడానికి ప్లాన్ చేస్తున్న బ్రిటిష్ వారు జర్మన్ల దృష్టిని మరలించడానికి ఒక ఐడియా వేశారు. వాళ్ళు మార్చురు నుంచి ఒక గుర్తు తెలియని శవాన్ని తీసుకున్నారు. ఆ శవానికి మేజర్ విలియం మార్టిన్ అని ఒక ఫేక్ ఐడెంటిటీని క్రియేట్ చేశారు. ఆ శవం జేబులో ఫేక్ ఐడి కార్డులు, లవ్ లెటర్స్ మరియు మేము గ్రీస్ మీద దాడి చేయబోతున్నాం అని రాసి ఉన్న కొన్ని సీక్రెట్ డాక్యుమెంట్స్ పెట్టారు. తర్వాత ఆ శవాన్ని స్పెయిన్ సముద్ర తీరాల్లో కొట్టుకోవచ్చేలా వదిలారు. అది దొరికినప్పుడు జర్మన్ గూఢాచారులు ఆ పేపర్లను చూసి నిజమే అని నమ్మి తమ సైన్యాన్ని సిసిలీ నుంచి గ్రీస్ కు మార్చారు. దీంతో బ్రిటిష్ వారు సిసిలీ మీద ఈజీగా దాడి చేసి గెలిచారు. ఒక శవం వేల మంది సైనికుల ప్రాణాలను కాపాడి యుద్ధ గతిని మార్చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 98. అమెరికాలోని పెన్సిల్వానియా అనే రాష్ట్రంలో సెంట్రలియా అనే ఒక ఊరుంది. ఈ ఊరు గత 60 ఏళ్లుగా మండుతూనే ఉంది. 1962లో ఈ ఊరి వాళ్ళు చెత్తను వదిలించుకోవడానికి ఊరి చివర ఉన్న ఒక పాత బొగ్గు గని అంటే కోల్ మైన్ దగ్గర చెత్తను తగలబెట్టారు. కానీ దురదృష్టవశాత్తు ఆ మంటలు ఆ బొగ్గు గని లోపలికి వ్యాపించాయి. ఆ గని ఊరు మొత్తం కిందకి విస్తరించి ఉంది. ఆ మంటలను ఆర్పడానికి ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది, కోట్లు ఖర్చు పెట్టింది. కానీ బొగ్గు గనుల్లో మంటలు ఆర్పడం అసాధ్యమని తేలింది. మెల్లగా రోడ్ల మధ్యలో పగుళ్ళొచ్చి అందులో నుంచి టాక్సిక్ గ్యాసెస్ రావడం మొదలయ్యాయి. ఇళ్లల్లో నేల వేడెక్కడం స్టార్ట్ అయింది. ఒకసారి ఏమైందంటే ఒక పిల్లాడు ఆడుకుంటుంటే సడన్ గా భూమి పగిలి ఒక పెద్ద గుంతలో పడిపోయాడు. అదృష్టవశాత్తు ఆ పిల్లాడు బతికాడు. దాంతో ప్రభుత్వం ఆ ఊరిని ఖాళీ చేయించింది. ఒకప్పుడు 1000 మంది ఉండే ఆ ఊర్లో ఇప్పుడు 5 మంది కంటే తక్కువ ఉన్నారు. ఈ మంటలు ఇంకా 250 ఏళ్ల పాటు మండుతూనే ఉంటాయని అంచనా. ఫేమస్ హర్రర్ గేమ్ సైలెంట్ హిల్ కి ఈ ఊరే స్ఫూర్తి. ఫ్యాక్ట్ నెంబర్ 99. 1904 ఒలింపిక్స్ లో జరిగిన మ్యారథాన్ రేస్ చరిత్రలోనే అత్యంత వింతైన రేసుగా పేరు పొందింది. ఎందుకంటే ఇందులో గోల్డ్ మెడల్ గెలిచిన వ్యక్తి రేసులో సగం దూరం కారులో ప్రయాణించాడు. అతన్ని డిస్క్వాలిఫై చేశారు. ఇక రెండో వ్యక్తి అలసట తట్టుకోవడానికి ఎలుకల మందు మరియు బ్రాందీ తాగి రేసులో పరిగెత్తాడు. ఫినిష్ లైన్ దగ్గర కుప్పకూలిపోయాడు. ఇంకో రన్నర్ ని రేసు మధ్యలో కుక్కలు తరిమితే అతను దారి తప్పి పక్కకి పారిపోయాడు. ఇంకో వ్యక్తి క్యూబా నుంచి వచ్చాడు. అతను రేసు మధ్యలో ఆకలి వేసి పక్కన ఉన్న తోటలో యాపిల్స్ తిని అవి పడక కడుపు నొప్పితో అక్కడే పడుకొని నిద్రపోయాడు. ఆవులింతలు తీసుకుంటూ లేచి పరిగెత్తి 4వ స్థానంలో నిలిచాడు. అసలు ఇది ఒలింపిక్స్ రేసా లేక కామెడీ షోనా అనేది ఇప్పటికీ ఆశ్చర్యమే. ఫ్యాక్ట్ నెంబర్ 100. ఫ్రాన్స్ కి చెందిన మైకల్ లిటాటో అనే వ్యక్తి గురించి మీరు వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అతన్ని మాన్సియర్ మాంగేటోట్ అని పిలుస్తారు. అంటే అన్ని తినేసేవాడు అని అర్థం. ఇతనికి పికా అనే ఒక వింత ఈటింగ్ డిసార్డర్ ఉండేది.
దీనివల్ల ఇతనికి ఆహారం కాని వస్తువులైన మట్టి, గాజు, ఇనుము వంటివి తినాలనిపించేది. సాధారణంగా ఎవరైనా గాజు ముక్కలు తింటే చనిపోతారు, కానీ ఇతని కడుపులో ఉండే స్టమక్ లైనింగ్ సాధారణ మనుషుల కంటే చాలా మందంగా ఉండేది. మరియు ఇతని కడుపులో ఉండే యాసిడ్స్ ఎంత పవర్ఫుల్ గా ఉండేవంటే అవి ఇనుమును కూడా కరిగించేసేవి. ఇతను తన జీవితంలో 18 సైకిళ్లు, 15 షాపింగ్ ట్రాలీలు, 7 టీవీలు, 6 షాండ్లియాలు మరియు 2 మంచాలు తినేశాడు. కానీ ఇతని లైఫ్ లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే ఇతను ఏకంగా ఒక సెస్నా 150 ఏరోప్లేన్ ని తినేశాడు. అవును, 1978 నుండి 1980 వరకు 2 ఏళ్ల పాటు ఆ విమానాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రోజుకొక కిలో చొప్పున ఆయిల్ మరియు నీళ్లతో కలిపి తినేశాడు. విచిత్రం ఏమిటంటే ఇనుముని అరిగించుకున్న ఇతని కడుపు బాయిల్డ్ ఎగ్స్ తింటే మాత్రం నొప్పి వచ్చేదట. ఇతను 57 ఏళ్ల వయసులో సాధారణ కారణాలతోనే చనిపోయాడని డాక్టర్స్ చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, ఈ మొత్తం వీడియోలో మీకు నచ్చిన ఫ్యాక్ట్ ఏందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. నేను వీడియో పెట్టిన వెంటనే మీ దాకా రావాలంటే కింద కనిపించే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ఇంతియాజ్ సైనింగ్ ఆఫ్. బాయ్.